సెకండ్ తిమోతి 2:24-26. రెండవ తిమోతి 2వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదువుకుందాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరబట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రియ సంగమా, ఇక్కడ దేవుడు కొంతమందిని మనకు చూపిస్తూ ఉన్నారు, మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అలాంటి వారి కోసం, వారి గురించి ప్రార్థన చేయవలసిన అవసరాన్ని, అలాగే వారి పట్ల మన నిశ్చయత, వారి పట్ల మన సిద్ధపాటు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారు ఈరోజు మన చుట్టూ ఉన్నారు, మన సంఘంలో ఉంటూ ఉన్నారు, మన కుటుంబంలో ఉంటూ ఉన్నారు. అందుకనే అటువంటి వారి కోసం ఈరోజు మనము ఈ విజ్ఞాపన దినాన్ని, దేవుడిచ్చిన ఈ అవసరాన్ని మనము వాడుకొని ఆయనకు మహిమార్థంగా ఈ అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడింది అంటే, మనం వాక్యంలో చూసినట్లయితే సాతాను వలలో చిక్కుబడిన వారు, వీరి గురించి ప్రార్థన చేయవలసిన అవసరాన్ని దేవుడు మనకు ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే వీరు సాతాను తన ఇష్టం చేత వీరిని తన వలలో చిక్కుపడేలా చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. మనం వాక్యంలో చూసినట్లయితే సాతాను తన ఇష్టం చొప్పున చెరబట్టబడిన వీరు అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం ఒక విషయము గ్రహించాలి. మనం గమనించినట్లయితే 2 రకాల మనుషులను మనము చూడవచ్చు. ఒకరు తమ ఇష్టంతో, తమ ఆలోచనలతో, తమ పనులతో వారు సాతాను వలలో చేరుతున్నారు. కానీ కొంతమంది సాతాను తన ఇష్టంతో వారిని వలలో చిక్కుకునేలా చేస్తూ ఉన్నాడు. మొదటి రకంగా సాతాను వలలో ఉన్న వాళ్ళు అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కానీ రెండవ వారిని మనం గమనించినట్లయితే వారు దేవుని పిల్లలుగా పిలువబడిన వారు, విశ్వాసులుగా చెప్పబడేవారు, సంఘంలో చేర్చబడిన వారు. ఇలాంటి వారిని సాతాను తన ఇష్టం చొప్పున వారిని తన చెరలోకి తీసుకువచ్చే పనులు చేసేవాడిగా ఉంటూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఈరోజు అనేక మంది మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సాతాను ఎప్పుడు తన దృష్టి దేవుని పిల్లల మీదనే ఉంచేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఎన్నో రకాల శోధనలను సాతాను మన దేవుని పిల్లల మీద వేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనకిష్టం లేకున్నా, కొన్నిసార్లు మనకిష్టం లేకున్నా, మనం చేసేది తప్పని తెలిసినప్పటికీ అనేక సార్లు మనం అలాంటి పనులు చేసే విధంగా సాతాను మనల్ని ప్రోద్బలానికి
గురి చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మనము పడిపోతున్నాం. దీనికి కారణం సాతాను మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు, తన ఎరలను చూపిస్తూ ఉన్నాడు, తన పన్నాగాలను మన మీద వేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. వాటి వల్ల పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఈరోజు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. వాళ్ళందరి గురించి మనము ఈరోజు ప్రార్థన చేయవలసిన అవసరాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందులో తన మందలోని గొర్రె తప్పిపోవడం ఆయనకు ఎంత మాత్రము ఇష్టం లేదు. తప్పిపోయిన గొర్రె కోసం ఆయన చెప్పిన ఉపమానంలో మనం చూసినట్లయితే ఆ మిగతా 99 గొర్రెలను అతను వదిలివేసి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళడంలో ఆయన మనసును మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఆ గొర్రె దొరికినప్పుడు ఆ యజమాని ఎంత సంతోషాన్ని అనుభవించాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ సంతోషం ఆయన పొందడానికి ఇష్టపడుతున్నారు. ఆయనను సంతోష పెట్టవలసిన బాధ్యత ఆయన పిల్లలుగా మనందరి మీద ఉంది. అందుకనే ఈరోజు మనమందరము ఆ తప్పిపోయిన గొర్రెల కోసం ప్రార్థన చేయవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు మన ముందు ఉంచి ఉన్నారు. ఎందుకంటే మన ప్రార్థన విని ఆయన కరుణించి ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానముకు దూరమైన వారిని ఏది నిజం, ఏది అవసరం అనేది వారు గ్రహించి తాము చేసిన తప్పును తెలుసుకొని వారున్న స్థితిని గ్రహించి దాని నుంచి తప్పించుకోవాలనే వారి మనసులో ఒక ఆలోచన పుట్టించాలని దేవుడు ఈ మాటను మన ముందు ఉంచి ఉన్నారు. ఎదురాడే మనస్సు వారికి ఇవ్వాలని, వారిలో అలాంటి మారు మనస్సు దేవుడు పుట్టించాలని ఈరోజు మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రార్థన వల్లనే సమస్తము నెరవేర్చబడుతుంది. అది దేవుని వల్లనే అది నెరవేర్చబడుతుంది. అది జరిగితేనే వారు ఆ సాతాను వలలో నుంచి తప్పించబడతారు, మేలుకొలపబడతారు. లేదంటే అలాగే శాశ్వత నిద్రలోకి, మరణంలోకి, నరకంలోకి వెళ్ళే ప్రమాదంలో ఉన్నారు. ఈరోజు అలాంటి తప్పిపోయిన గొర్రెలు, తప్పిపోయిన సహోదరుల కోసం, తప్పిపోతున్న సహోదరుల కోసం మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు దేవుడు విజ్ఞాపనకు సమయం ఇస్తున్నారు, తలంపును కూడా ఇచ్చి ఉన్నారు. నిజంగా ఇది ఎంతో ఒక గొప్ప విజ్ఞాపనగా మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విజ్ఞాపన ఫలితము ఈరోజు నువ్వు నేను చేయబోయే ఆ విజ్ఞాపన ఫలితము ఒక తప్పిపోయిన గొర్రె తిరిగి మందలోకి చేర్చబడుతుంది. ఆ సంతోషము మన కాపరికి మనము ఇచ్చిన వారం అవుతాం. మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో చూసి ఉన్నాం తప్పిపోయిన కుమారుని గురించి. అతడు ముందుగా మనం చూసినప్పుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి ప్రేమను అన్ని రకాలుగా పొందినవాడుగా ఉన్నాడు. తండ్రి ఇచ్చిన సమస్తాన్ని అనుభవించేవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అతనికి ఏ బాధ లేదు, కానీ సాతాను వలలో పడిపోయాడు, తండ్రికి దూరమయ్యాడు, తండ్రి మనస్సును బాధ పెట్టాడు, తండ్రికి దూరమయ్యాడు. కానీ ఆ తరువాత తాను మోసపోయానని తెలుసుకున్నాడు.
తన తప్పును తెలుసుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఆ స్థితిని ఒకసారి మనము వాక్యంలో చూసినట్లయితే లూకాసు వార్త 17 నుంచి 19 వచనాలను మనం చదువుకుందాం. Luke 15:17 to 19. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవరునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాన్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. అదేమిటంటే, తనకు బుద్ధి వచ్చినప్పుడు. ఈ బుద్ధి ఏమిటి అంటే, ఈరోజు మనము చదువుకున్న వాక్యంలో చెప్పబడిన సత్య విషయమైన అనుభవ జ్ఞానము. ఈరోజు అనేక మంది ఈ సత్య విషయమైన అనుభవ జ్ఞానము లేక వారు తప్పిపోయే పరిస్థితుల్లో, సాతాను వలలో పడే పరిస్థితుల్లో తమ ఆత్మీయ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళు తప్పిపోయే వారిగా ఉంటూ ఉన్నారు. ఈరోజు మనము ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలిగించాలని, అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉంటే మనకు కూడా ఆ బుద్ధిని కలగజేయాలని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎదురాడు మనస్సును, సాతాను వేసే పన్నాగాలకు ఎదురుగా నిలబడే మనస్సును ఈరోజు దయచేయమని మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బుద్ధి మనలో లేదంటే మనము మరొకసారి ఆయన సన్నిధిని చేరలేము సంగమా. మరొకసారి మన తండ్రి దగ్గరకు రాలేము. ఎప్పుడైతే ఆ బుద్ధిని పొంది ఉన్నాడో ఆ కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఒక ఆలోచన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆలోచన ప్రకారము నడిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతో మంది తప్పిపోయి పడిపోయిన పరిస్థితిలో ఉన్నవారు ఈ ఆలోచన చేయలేని ఒక అంధకారమైన స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ బుద్ధిని వారికి ప్రసాదించాలని, ఈ సత్య విషయమైన ఆ అనుభవ జ్ఞానాన్ని వారికి అందరికీ దయచేయమని ఈరోజు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మన విజ్ఞాపన అదే ఉండాలని మనమందరము కోరుకుందాం. అంతేకాకుండా ప్రార్థన విజ్ఞాపనలతో పాటు దేవుడు మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. అదేమిటంటే, మన సిద్ధపాటును గురించి ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. కేవలం ప్రార్థన చేశాము, మా పని అయిపోయింది, మిగతాది దేవుడు చూసుకుంటాడు అని అనుకునే వారిగా ఉంటున్నామా? అవును, దేవుడే చూసుకుంటాడు. కానీ మన ప్రార్థనతో పాటు మన సిద్ధపాటును కూడా ఆయన ఈరోజు కోరుకుంటున్నారు. తప్పిపోయిన వారి కోసం ప్రార్థించడమే కాదు, అట్టి వారిని సాత్వికంతో శిక్షించుమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ శిక్షించడం అంటే వారిని బాధ పెట్టడం కాదు, శిక్షణ ఇవ్వడం, వారికి నేర్పించడం, ఏది సత్యము ఏది నిజము అనేది వారికి అర్థం చేయించడం. అది కూడా మనము సాత్వికంగా చెప్పవలసిన అవసరాన్ని దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నారు. వారిని బాధ పెట్టకుండా, వారి మనస్సు నొప్పించకుండా, వారి తప్పును వారు అర్థం చేసే విధంగా
మనం సాత్వికంతో మనము వారికి చెప్పవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు మన ముందు ఉంచుతున్నారు సంగమా. అలాంటి ప్రయత్నం మనం చేసినప్పుడు వ్యతిరేకత వస్తుంది. వారెవరు మనం చెప్పిన దాన్ని అంగీకరించకపోవచ్చు, ఎదురు మాటలు మాట్లాడవచ్చు, నిందించవచ్చు, అపహాస్యం చేయవచ్చు, హింసించవచ్చు, బాధించవచ్చు. కానీ దేవుడైతే మనకు సాత్వికంతో వాళ్ళను చెప్పవలసిన అవసరాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఎందుకంటే వారు సాతాను బందీలుగా ఉన్నారు, సాతానుకు లోబడి ఉన్నారు. కాబట్టి వారి నుంచి మనకు ప్రతికూలతనే ఎదురవుతూ ఉంది. అందుకనే ఆ పని చేసే ముందు మనల్ని మనము సిద్ధపరచుకోవాల్సిన అవసరాన్ని దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆ సిద్ధపాటును దేవుడు చూపిస్తూ ఉన్నారు. సాత్వికంతో శిక్షిస్తూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధన సమర్థుడుగాను కీడును సహించువానుగాను మనం అందరము ఉండవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు మన ముందుంచి ఉన్నారు. సంగమా, మనం ప్రార్థన చేసే వారిగా ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేయడం మంచిది. అలాగే తప్పిపోయిన వారి కోసం ప్రార్థన చేయడం ఇంకా మంచిది. ఇది దేవునికి ఎంతో సంతోషపెట్టే ఒక విషయంగా మనము అర్థం చేయాలి. కానీ ఆ ప్రార్థన చేసే ముందు, ఆ విజ్ఞాపన చేసే ముందు దానికి కావలసిన సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా ఒకసారి మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. లేకుంటే ఆ ప్రార్థనకు జవాబును మనం పొందలేము, ఆ విజ్ఞాపనకు ఫలితాన్ని మనము పొందుకోలేము. ఈ విషయాన్ని మనము అర్థం చేయాలి. ఎందుకంటే ఇది నిజం. ప్రార్థించాము, మన పని అయింది అని అనుకుంటే సరిపోదు సంగమా. ఆ సిద్ధపాటును మనం కలిగి ఉన్నప్పుడే మన ప్రార్థనలకు జవాబును, మన విజ్ఞాపనలకు ఫలితాన్ని మనము పొందుకోగలుగుతాం. దేవుడైతే ఈరోజు మనకు తలంపు ఇచ్చి ఉన్నారు. తప్పిపోయిన పిల్లల కోసం, తప్పిపోయిన గొర్రెల కోసం ప్రార్థన చేయవలసిన అవసరాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సత్య విషయమైన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి కలగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానం కోసం, తప్పిపోయిన గొర్రెల కోసం ఈరోజు మనం విజ్ఞాపన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.